నిన్న నేను వీడియోలో ప్రస్తావించాను, చంద్రబాబు గారు కాస్త జనంలో తిరుగుతూ ఉంటే జనం ఫీడ్బ్యాక్ తెలుస్తూ ఉంటుంది. ఆఫీసర్లు రివ్యూ పార్టీ కార్యాలయం దగ్గర అయితే అంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఉండదు అన్నటువంటి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మొన్ననే నేను ఒక వీడియోలో ప్రస్తావించాను, అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ వేస్తున్నారు, అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తున్నారు కదా. ఈ రోడ్డు ఈ రైల్వే వాటికి స్థలాలు కోల్పోతారు కదా, వాళ్ళందరికీనేమో ప్రభుత్వం యాజ్ ఫర్ నామ్స్ భూ పరిహార చట్టం కింద ఇస్తానంటుంది. అక్కడ వచ్చేటప్పటికి మొన్న కూడా మార్కెట్ రేట్లు పెంచలేదు కాబట్టి అక్కడ పాత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది. ఆ లెక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ 4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటిది అక్కడ రికార్డుల్లో చూస్తే 20 లక్షల రూపాయలు ఉంటుంది. 20 లక్షలకి 320 అందులో వీళ్ళు మొత్తం తీసుకోరు కాబట్టి అందులో పావు ఎకరం అట్లా లెక్కలోకి వస్తుంది కాబట్టి దాంట్లో 3 పావులు పెడితే 5 పెడితే 15 లక్షల రూపాయలు వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే 3 టైమ్స్ కాబట్టి. దానివల్ల నష్టపోతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఏమన్నారు, ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని మాతో డైరెక్ట్గా వద్దు, కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ కానీ నేషనల్ హైవేస్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని వాళ్ళకి ఇవ్వండి, మేము ఈ మిగతా భూ సమీకరణ ఎట్లా జరిగిందో ఆ లెక్కనే మేము ఇస్తాం, మాకు అట్లా 1200 గజాల ఫ్లాట్లు 200 గజాల ఫ్లాట్లు ఇవ్వండి అని వీళ్ళందరూ అడిగారు అన్నటువంటి విషయాన్ని మొన్ననే చెప్పి, తాజాగా చంద్రబాబు గారు నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారన్న సమాచారం రాగానే వీళ్ళందరూ కూడా ఆయా గ్రామాల వాళ్ళు వెళ్ళి బాబు గారిని కలిశారు. బాబు గారు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దిశగా అడుగులు వేయమని చెప్పేసి నారాయణ గారికి సూచించారు. దాంతో సంతోషపడుతున్నారు.